కథకి నిత్య జీవితమే నిజమైన ముడిసరుకు. ఇది ఆలోచనలని రేకెత్తిస్తుంది, వెలుగునిస్తుంది, వేడి పుట్టిస్తుంది, మనిషిని కాస్త మంచితనం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తుంది, పాఠకులకు ఒక సంస్కారాన్ని, కొత్త దృష్టిని కలిగిస్తుంది. నిరుపేదలకు, నిస్సహాయులకు తన కథల ద్వారా వెన్నుతట్టి కన్ను తెరిపించిన సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ కాళీపట్నం రామారావు గారు నేటి తెలుగు కథా తీరుతెన్నులు, పరిణామక్రమం గూర్చి తన భావాలను మన శ్రోతలతో పంచుకోవటానికి నేడు మన స్టూడియోకి విచ్చేశారు. నమస్కారం మేస్టారు. నమస్కారం అండి. కథకి కథానికి తేడా ఏంటి? దీనికి జవాబు రెండు రకాలుగా చెప్పొచ్చండి. మొదటిది, ఏ కథా రచనకు సంబంధించినటువంటి ఏ పుస్తకంలోనైనా ఈ రెండింటికి దీని లక్షణాలు ఇవి, దీని లక్షణాలు ఇవి అని చెప్తారు. కథ అన్నది ఒక కొన్ని సంఘటనలతోని ఒక జీవితంలో కొంత భాగమో లేకపోతే మొత్తం జీవితమో చెప్పొచ్చని, కథానికంటే ఒకే అంశాన్ని కేంద్రం చేసుకొని రాసేది కథానికని, లేదా క్లుప్తంగా కొంచెం సేపట్లో ఒక అటెస్ట్ చదువుకోవడానికి వీలే దాన్ని కథానికి అంటారని, ఇలా రకరకాల డెఫినేషన్ చెప్తారు. నేను ఇంకో రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. వృత్తాంతం, కథ, కథానిక అని మూడు. ఒక ఊర్లో ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు పొరుగు రైతుతో గట్టు దగ్గర తగ్గు వచ్చి కర్రలు తీసుకొని కొట్టుకోవడంలో ఇతని కర్ర దెబ్బకి అవతల వాడు చచ్చిపోయాడు. అంచేత ఈయన్ని జైల్లో పెట్టారు. అది ఆవేశంతో జరిగింది తప్ప ప్రీ ప్లాన్డ్ కాదు. కాబట్టి మంచి లాయర్ ఎవరైనా ఉంటే ఇతన్ని బయటికి తీసేయవచ్చు అని ఎవరో సలహా ఇస్తే, అతని పెళ్ళాం, అతని కొడుకు, వీళ్ళిద్దరూ కలిసి ఒక లాయర్ గారి దగ్గరికి వస్తారు. ఆయన తన ఫీజు ఫలానా ఇంత, అంతకు పైసా తగ్గితే నేను ఏం చేయనని అతను చెప్తాడు. బతిమాలుతారు, బామాలుతారు, వినలేదు. అతను వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయి వస్తుంది. వచ్చి అదేమిటి అన్న, అన్యాయం కదా అంటే, అవునమ్మా, బజార్లో ఒక రకం చీర ఉంది, ఆ చీర ఖరీదు ఎంత, నువ్వు కొనగలిగితే కొనగలుగుతావు, లేకపోతే అంతకన్నా తక్కువ డబ్బే నీ దగ్గర ఉంటే తక్కువ చీర కొనుక్కుంటావు, ఇంకో లాయర్ దగ్గరికి వెళ్ళి వాడు ఇచ్చేస్తాడు అన్న ధోరణిలో జవాబిస్తాడు. ఆ తర్వాత మరికొంత కాలానికి వాడిని జైలుకి శిక్ష పడింది, ఉరి తీసేశారు, ఆయన పోయాడు, సంసారం దెబ్బతింది. ఈ కోర్టు లావాదేవీల్లోని పొలాలు చాలా వరకు పోయాయి. ఈ బెంగతోని, తర్వాత లేమితోని అతని తల్లి సీరియస్గా జబ్బు చేసింది. జబ్బు చేస్తే డాక్టర్ గారి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. ఆయన ది బెస్ట్ డాక్టర్ ఇన్ ది టౌన్. ఆయన్ని బతిమాలుతాడు. తన తల్లికి అర్జెంటుగా వైద్యం ఆపరేషన్ ఏదో చేయవలసి ఉందని, లేకపోతే చచ్చిపోతుందని. ఆయన కూడా తన ఫీజు ఫలానా ఎంత అంటాడు, అంతకు పైసా తగ్గదంటాడు. అంటే ఈ అమ్మాయి ఈ వెనకాతల నుంచి ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి ఇదంతా వింటుంది. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత న్యాయమా అంటే ఏదో జవాబిస్తాడు. అతను కూడా తన విలువ ఫలానా, ఆ ఫీజు ఇవ్వగలిగిన వాళ్ళకి నేను సేవ చేస్తాను, లేని వాళ్ళకి లేదు, అంతకన్నా తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు అంటారు. మరి కొంతకాలం గడిచిపోతుంది. ఆ అమ్మాయి చచ్చిపోతుంది, ముసలమ్మ చచ్చిపోతే మరి కొంతకాలం గడుస్తుంది. గడిచిన తర్వాత ఓనాడు పెద్ద ఈ గాలివాన వస్తుంది. ఈ కొడుకు ఒకరింట్లో పాలికాపుగా పనిచేస్తున్నాడు. ఆ గాలివాన్లో రోడ్డు అవతలు ఉండేటటువంటి పొలంలో పశువులు ఉండిపోయి వాటిని తీసుకురమ్మని బోధ చెప్తే వాటి కోసం వెళుతూ ఉంటే ఓ పెద్ద వెలుతురు పడుతుంది. ఏమిటని చూస్తుంటే అది ఒక కారు. ఆ కారు దాని వేగం చూస్తే ఇది ఏమిటి ఇలా ఇంత వేగంగా పోతుందని అనుకున్నాడు. అనుకున్నట్టే వెళ్ళి చెట్టుకు ఉద్దేశింది ఆ కారు. ఇతడు పరిగెత్తుకొని వెళ్ళి చూస్తాడు. ఇతని టార్చ్ లైట్ ఉంది. లోపలికి వెళ్ళి టార్చ్ వేసి చూస్తే అందులో ముగ్గురు మనుషులు ఉన్నారు. అందులో ఒక ముసలాయన, ఒక పడుచాయన, తర్వాత ఒక స్త్రీ, ఈ ముగ్గురు ఉన్నారు. స్త్రీ లేదేమో కూడాను.
ఆ, ఉంటే వీళ్ళెవరు అన్నది ఆ టార్చ్ వేసి స్పష్టంగా చూసేటప్పుడు వీళ్ళు ఫలానా అని పోల్చుకున్నాడు. వాళ్ళు ఫలానా ఎవరు? మొదట ఆయన లాయరు, రెండో ఆయన డాక్టర్. ఇప్పుడు ఇంకే సహాయం లేని అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళని ఇతను మాత్రమే బయటకు తీయగలడు. ఇప్పుడు నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను తీస్తాను అని అంటే వీళ్ళు ఏం చేస్తారు అని అనుకుని అలాంటి ఆలోచన వచ్చేందుకు అతను సిగ్గుపడతాడు. ఇది ఒక జరిగిన వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని ఇదే విధంగా చెప్పేస్తే అది కథ అవుతుంది. వాళ్ళకి పేర్లు పెట్టి తర్వాత మొదట్లో వెళ్ళేటప్పుడు అదే లాయర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు టైం ఎంతో చెప్పి, లేదా అంటే అప్పుడు పరిస్థితిని వర్ణించి, వీళ్ళ దీనత్వాన్ని వర్ణించి, వాళ్ళ డైలాగులు చెప్పి ఆ రసవత్తరంగా దాన్ని చెప్పుకొని వచ్చి, ఆ తర్వాత సంఘటనకి మరి కొంతకాలం గడిచిందని, ఈ కాలంలో ఈ ఫలానా జరిగాయని చెప్పుకొని వచ్చి, ఆ తర్వాత మూడో సంఘటనకి ఫలానా లాగా జరిగాయని, ఇవన్నీ వరాసక క్రమంలో చెప్పుకొని వెళ్తే అది కథ అవుతుంది. దాన్ని కథానిక్గా మార్చారు రావిశాస్త్రి గారు. అది ఎలాగా? అప్పుడు సాయంకాలం 6:30 అంటాడు అని మొదటి సీన్ చూపిస్తారనమాట. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయే టైంకి అప్పుడు టైం 7:30 అంటారు. అప్పుడు టైం 7:30 అని రెండో సీన్ ఆరంభిస్తారు. ఆ సీన్ అయిన తర్వాత అప్పుడు టైం 8:30 అంటారు. అప్పుడు టైం 8:30 అని మూడో సీన్ ఆరంభిస్తారు. అది అయిన తర్వాత చివరికి ఏం చేస్తారు అంటే, మన్నాడు అతను వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. ఊర్లో నాయుడు గారి ఇంట్లో పెట్టారు. ఫోన్లు వెళ్ళాయి. అక్కడి నుంచి ఎవరో వచ్చారు. వీళ్ళు వెళ్ళిపోతూ సెలవు తీసుకొని, మీరు అందరూ చేసిన సహాయాన్ని సంతోషిస్తున్నామంటూ, మాకు సహాయం చేసిన మనిషి ఏడి అంటే అల్లదు అంటారు. అంటే, బాబు నువ్వు మా ప్రాణాలు కాపాడావు, నువ్వు చాలా చేసావు, నీకు చాలా మేము రుణపడి ఉన్నాం, ఇదిగో ఈ డబ్బు ఉంచు అంటే నాకు అక్కర్లేదంటాడు. సరే నీకేం కావాలో చెప్పు, అది ఇచ్చి నీ రుణం తీర్చుకుంటామంటాడు. నువ్వు నాకేమి ఇవ్వగలవు? చచ్చిపోయిన మా తండ్రిని తీసుకొచ్చి ఇవ్వగలవా? చచ్చిపోయిన మా తల్లిని తీసుకొచ్చి ఇవ్వగలవా? పోయిన నా భూములు నాకు తిరిగి ఇప్పించగలవా? ఏం చేయగలవు నువ్వు అన్నట్టు అక్కడ తిరస్కారంగా ఓ చూపు చూసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. అలాగైతే అది కథానిక. అంటే కథకి కథ ఇందాక చెప్పాను. కథానిక ఎలాగుంటుంది అంటే ఏక దేశికత, అంటే ఒకే ప్రదేశంలో జరిగింది వీలైతే, తర్వాత ఒకే కాలం అంటే టైం లిమిట్ ఉన్నది, అటువంటి దానికి లక్షణాలు ఉండాలి. శాస్త్రి గారు అది కృతకంగా తయారు చేశారనమాట. అంటే దాదాపు ఒక 20 ఏళ్ళు వ్యవధిలో జరిగిన దాన్ని అప్పుడు సమయం ఎంత, ఆ సీన్ ముగిసేసరికి సమయం ఎంత అని, మళ్ళీ అప్పుడు సమయం ఎంత అంటాడు. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత సమయం ఎంత. అలాగే సీన్ ముగిసిన తర్వాత మూడోది ఆరంభించేటప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత సమయం ఎంత. అలాగా శిల్పసమ్మతంగా చెప్పేది కథానిక. కథానికి తేడా సోదాహరణంగా చెప్పాలని ఇలా చెప్పాను. తర్వాత మేషారు, కథ చెప్పే విధానమే కథకి అందాన్ని బలాన్ని ఇస్తుందంటారు. ఇది ఎంతవరకు నిజం? ఇందాక మొదటి ప్రశ్న జవాబు ఇచ్చాను కదా, ఆ కథ పేరు తప్పు అన్నాను కదా, అది రాచుకున్న విశ్వనాథ శాస్త్రి గారు రాశారు. ఆయన చెప్పదలుచుకున్నది ఏమిటి? ఎవడి శ్రమకి, ఎవడి టాలెంట్కి వాడే విలువ కట్టుకుంటాడు. ఆ విలువ కట్టుకోవడం న్యాయం, దాంట్లో ఏమాత్రం తప్పు లేదు అన్నటువంటి ఒక భావం సమాజంలో చాలామందిలో ఉంది. అది తప్పు అని నిరూపించడానికి, ఆ తప్పు ఏమిటో చూపించడానికి ఆఖరి సీన్ ద్వారా ఆయన అది నిరూపించారు. అది రెండు వస్తువు, చెప్పిన విషయం గొప్పదే, చెప్పిన తీరు అంతకన్నా గొప్పది. అది అంచేత అది అంత అందంగానూ చెప్పకపోతే అంత బాగా అది ఇంప్రెస్ చేయలేకపోయేది ఆ కథ. కానీ ఏ అందం లేకపోయినప్పటికీ వస్తువు బలమైనదైతే దాన్ని కూడా, ఆ వస్తువు వల్లే ఆ కథ మంచి కథ అవుతుంది.
ఉదాహరణకి కూల్ డబ్బులని ఒక కథ ఉంది, చాలా చిన్న కథ, ఒక పేజీ కథ. అది ఓ పేజీ కూడా లేదేమో. ఒక మగాడు ఆడ మనిషి రోడ్డు మీద నిలబడి ఉంటారు. బస్సు వస్తుంది, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి పోతున్న బస్సు. ఇతను చెయ్యి ఊపుతాడు. చెయ్యి ఊపిన తర్వాత వాళ్ళు ఎక్కించుకుంటారు. ఎక్కించుకున్న తర్వాత నాయుడు ఎక్కడికయ్యా అని అడుగుతాడు. ఫలానా ఊరికండి అంటాడు. ఇంత డబ్బులు తీయి అంటాడు. అంటే నా 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 భార్యకి ఎంత అని అడుగుతాడు. అంటే బస్సులో వాళ్ళందరూ నవ్వుతారు. నవ్వితే అది కాదు బాబు, ఇప్పుడు నేను కూలికి వెళ్తే అది నేను ఏ పని చేశానో అదే పని నాతో కూలికొచ్చిన నా భార్య చేస్తుంది. నాకు ఇన్ని రూపాయలు కూలిస్తే నా భార్యకి అంతకన్నా తక్కువ కూలిస్తారు. అంచేత మగాళ్ళకి ఆడాళ్ళకి ఉన్న తేడాలంటే, అంటే కూలి ఇచ్చేటప్పుడు ఉండే తేడాలంటే వీళ్ళ దగ్గర నుంచి పుచ్చుకునేటప్పుడు కూడా తేడా ఉంటుందేమో అన్న అంశాన్ని ఆయన ఆ వృత్తాంతాన్ని అతను చెప్పాడనమాట. ఆ చెప్పడంలో ఉండేటటువంటి అందం కన్నా ఆ చెప్పిన విషయం మంచిది కావడం వల్ల ఆ కథ గురించి ఇతర దేశాలలో కూడా చెప్పుకోగా నేను విన్నాను. ఇంత చేస్తే ఒక పేజీ కథ అది. పట్నాల ఈశ్వరరావు అని ఆయన రాశారు. తర్వాత అండి, ఈ కథ విలువ వస్తువు బట్టి కాక శిల్పాన్ని బట్టి ఉంటుందని కొందరు అభిప్రాయం. దీనిపై మీ స్పందన? పాఠకుల్లో రకరకాలు ఉన్నట్టే సాహితీ పరుల్లోనూ, అంటే ఏది ఉత్తమ కథ, ఏది ఆ మత మంచి కథ కాదు, ఏ ఏ లక్షణాలు ఉంటే మంచి కథ అవుతుంది, ఇట్లాంటి వాటి గురించినటువంటి రకరకాల ఊహలు ఉంటాయి, లేదా ఆ విషయాలు చెప్తూ ఉంటారు. కొందరు సౌందర్యాన్ని మాత్రమే ప్రేమిస్తారు, మరి కొంతమందికి అంత సౌందర్యం ప్రధానం అవుతుంది, కొంతమందికి ప్రయోజనం మాత్రమే ముఖ్యమవుతుంది, మరి కొంతమందికి ప్రయోజనం ఏమైనప్పటికీ సరదాగా తీరిగ్గా హాయిగా కథ చదివించే మాట అయితే, తీరిగ్గా ఉండేటప్పుడు కథ చదివించే మాట అయితే అదే మంచి కథగా అవుతుంది. అలాంటి ఊహ ఉండేవాళ్ళ దృష్టిలోనే విలువ వస్తువు విలువను బట్టి కాక శిల్పాన్ని బట్టి ఉంటుందని అనుకుంటారు. మరి కథకి వస్తువు ప్రధానం, కథానికి శిల్పం ప్రధానం అంటారు. దీనిపై మీ అభిప్రాయం? కథానికి వస్తువు ప్రధానమే. ఇందాక చెప్పింది చిన్న కథానికి కదా ఈ కూల్ డబ్బులు అన్నది. ఆ వస్తువు వల్లే దానికి ఇది వచ్చింది. దేనికైనా వస్తువే ప్రధానం. శిల్పం ఉంది. ఇప్పుడు మాట్వర్స్కి ఒక ఇది చెప్దాం, పెద్ద డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ వల్ల కొన్ని వేల ఎకరాలు నీటి సౌకర్యం పొంది కొన్ని లక్షల మందికో కోట్ల మందికో అన్నం పెడుతుంది. దాని డ్యామ్ చూడడానికి కూడా మనం వెళ్తాం. దాంట్లోని ఒక రకమైన సౌందర్యం ఉంది. తాజ్మహల్ ఉంది, చాలా అందంగా ఉంటుంది. చాలా ఏళ్ళు ఎంతోమంది కష్టపడి దాన్ని నిర్మించారు. రెండు సుందరమైనవే. అయితే నాకైతే డ్యామే ఈ శిల్ప సుందరమైనటువంటి తాజ్మహల్ కన్నా గొప్పదని నాకు అనిపిస్తుంది. పాత తరం కథకులు నేడు కథలు ఎందుకు రాయటం లేదంటారు? ఎందుకు రాయడం లేదు? మధురాంతకం రాజారాం గారు, వాకాటి పాండురంగారావు గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఇట్లాంటి వాళ్ళు చివరి ఘడి దాకా కథలు రాస్తూనే వచ్చారు. ఇప్పుడు కూడా మునిపల్లి రాజు గారు, గండికోట బ్రహ్మాజీరావు గారు, భరాగో మొదలైన వాళ్ళు రాస్తూనే ఉన్నారు. కాకపోతే కొంతమంది ఈ రాయడం ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి అనేక కారణాలు ఉండొచ్చు. ప్రధానమైన కారణాలు నేను అనుకోవటం, ఇవాళ కథ తాలూకా ధోరణి, మంచి కథగా గుర్తింపబడుతున్న కథల్ని గమనించినటువంటి పాతరం రచయితలు ఆ రకం, ఆ వస్తువు లేదా ఆ సంప్రదాయం, కొత్తగా ఏర్పడుతున్న ధోరణి
వీటిని పట్టుకొని రాయగలమా రాయలేమా అన్న డైలమాలో ఉండవచ్చు ఒకటి. ఒకవేళ రాయగలిగిన పత్రికలకు పంపిస్తే పూర్వం కళ్ళకద్దుకొని వీలైనంత తొందరలో ఆ కథను అచ్చువేసేవారు సంపాదకులు. ఇప్పుడు ఆ సంపాదకులు లేరు, వీళ్ళ శక్తి తెలిసిన వాళ్ళు లేరు. ఈ కొత్త వాళ్ళు కథ పంపిస్తే అదే నెలల తరబడి అందిందో అందలేదో కూడా తెలియజేయనంత అశ్రద్ధలో ఉంటే వాళ్ళు ఎక్కువ దెబ్బతింటుంది. ఆ కారణం చేత కొంతమంది మానేసి ఉంటారని నేను అనుకుంటాను. మరి పత్రికల వ్యాపార ధోరణి కథాభ్యున్నతికి అవరోధం అవుతుందంటారా? వ్యాపార ధోరణి అన్నదాన్ని మీరు గురించి ఆలోచించాలంటే ముందు పాత పత్రికలు కొన్ని తీసి చూడండి. వాటిలో ప్రతి పత్రికలోని ఎన్నో ప్రకటనలు ఉంటాయి. అలాగ ఆ ప్రకటనలు ఉన్నటువంటి పత్రికలే కొన్ని దశాబ్దాల పాటు నడిచాయి. అలా కాకుండా విశ్వనాథ్ సత్యనారాయణ గారు అట్లాంటి ఆనాటి కవులు ప్రతి కవి ఏదో ఒక పత్రిక పెట్టి 6 నెలల్లో 10 నెలల్లో సంవత్సరం 2 సంవత్సరాల్లో నడిపి ఆగిపోయింది. ఇవాళ కూడా అదే పరిస్థితి. వ్యాపార ప్రకటనలు సహాయం ఉన్నటువంటి పత్రికలు మాత్రమే కొంతలో కొంత నిలదొక్కుకోగలుగుతున్నాయి. అది లేనటువంటి పత్రికలు ఈ మధ్యన వచ్చినవి 2-3 వరసగా 6 నెలలు 2 ఏళ్ళు వచ్చి ఆగిపోయాయి. అందుచేత ఇలాగా దీనికోసం చెప్పి పత్రికల్ని నిందించే ముందు ఒకటి వాళ్ళని నెబపెట్టే ముందు మనం ఒకటి ఆలోచించాలి. ఇవాళ వెనకటికి ఇప్పటికీ తేడా ఏమిటంటే ఒక పత్రిక నడపడానికి కావాల్సిన పెట్టుబడి వెనకటి రోజుల్లో తక్కువ. ఈ రోజుల్లో పెద్ద ఖరీదైనటువంటి మిషనరీ మొదలైన హంగామాలన్నీ అవసరం కావడం బట్టి పెట్టుబడి చాలా ఎక్కువ. అంచేత ఆ పెట్టుబడి ఎలాగైనా వెనక్కి తెచ్చుకోవాలన్నటువంటి అని వాళ్ళు ప్రయత్నం చేయడం సహజమే. అది దానికి అభ్యంతరం మనకు ఉండకూడదు. కానీ ఏ రకం సాహిత్యంలో కూడా అంటే కథ, కవిత లేదా అంటే వ్యాసాలు లేదా తక్కిన ప్రక్రియలు ఉంటాయి కదా, వీటిని కూడా ఏ రకం ప్రకటిస్తే పాఠకుల్లో రకాలు ఉంటారు. టీనేజర్స్, తర్వాత హౌస్ వైఫ్స్, తర్వాత యువకులు, కన్నా పెద్దవాడు, కాస్త యవనవంతులు, వృద్ధులు, వీళ్ళు పాఠకులు ఎవరెవరు ఈ పత్రిక చదువుతారు అనుకొని వాళ్ళ అవసరాలకి అనుగుణ్యంగా, ఒకవేళ అవసరాలు కాదు ఏ రకమైనటువంటి విషయం వాళ్ళకి అందిస్తే వాళ్ళు దానికి కట్టుబడి ఉంటారు అన్న ధోరణిలో పత్రికలు ఇవాళ తమ రచనలు వేసుకుంటున్నాయి. అది మంచి సాహిత్యానికి అవరోధమే అవుతుంది. అందుకే వాళ్ళకి కథ తీసేయకూడదు, ఉంచకూడదు. అందుకోసం పేజీ లిమిట్, కాలం లిమిట్, తర్వాత అలాగా లిమిట్లో అవి పెట్టుకుంటూ ఉంటారు. కథా సాహిత్యంపై విమర్శ ఎలా ఉందంటారు మేషర్? కథే ప్రక్రియలన్నింటిలోకి చాలా చిన్నది. ఏదైనా వచ్చిన తర్వాత గురించి కాదు కదా దాని గురించి విమర్శ అంటూ ఆరంభమవుతుంది. అంచేత విమర్శ మనకు ఆరంభమైంది. అన్నీ అంటే ఆధునిక ప్రక్రియలన్నిటికీ కొలబద్దలు, పరిశీలనకి కొలబద్దలు ఇతర భాషల నుంచి మనం తెచ్చుకున్నట్టే కథకు కూడా ఇతర భాషల వారు చూపించిన కొలబద్దల్లో కొలవడం ఆరంభమైంది. అలా కాకుండా ఇవాళ మన కథ మన ముందుంచి కథ తాలూకా లక్ష్యం ఫలానా, దాని ప్రయోజనం ఫలానా అని గుర్తించి దీనికి అనుగుణమైనటువంటి విమర్శ మనం చేపట్టాలనేటటువంటి చైతన్యం, స్పృహ, చైతన్యం ఈ మధ్య వస్తుంది. కొంచెం టైం పడుతుంది.
ఇంతకు ముందే ఉంది, కానీ బాగా అభివృద్ధి చెందడానికి మరి కొంత కాలం పడుతుంది. ప్రాంతీయ కథా సంపుటాలపై మీ అభిప్రాయం సార్? ఒకే కథా సంపుటంలో అన్ని ప్రాంతాల కథకి స్థలం చాలకపోయే పరిస్థితి ఏర్పడడం వల్ల ఒకటి. ఇంకోటి, ఆ ప్రాంతంలో ఉండే జీవితంతో సన్నిహిత సంబంధం ఉన్న వాళ్ళకి ఆ కథల తాలూకా గొప్పతనం, ఆవశ్యకత అర్థం అవడం వల్ల ఆయా ప్రాంతాల సంపుటాలు వేరేగా వస్తున్నాయి. అది ఆహ్వానించదగదే. మరి అందరి ప్రయోజనాల్ని కోరి ఒక మహాప్రవాహంలా సాగాల్సిన కథా సాహిత్యం స్త్రీవాద, దళితవాద పాయలుగా సాగటం ఎంతవరకు సవ్వంటారు? అడవిలో జంతువులన్నింటికి ప్రమాదరహిత సుఖజీవనం అసాధ్యం. మేకలు క్షేమంగా ఉంటే పుల్లుకు బతుకులేదు, ఆ విధంగా ఉంటుంది. అలాగే మామూలు స్థూలంగా ఏమనుకుంటామంటే సర్వే జన సుఖినోభవంత్ అన్నది మంచి మాటే, కానీ కొంతమంది ఎక్కువ సుఖపడడానికి, బ్రతకడానికి కాదు, ఎక్కువ సుఖపడవలసి ఉంటే కొంతమందికి జీవితం అడుగంటిపోవడం, కొంతమంది జీవితాలు భగ్నమైపోవడం, భస్మమైపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ పరిస్థితి వల్ల ఈ పరిస్థితి అర్థం చేసుకోని వాళ్ళే అలాగ ఆలోచిస్తారు. ఇది అందరి ప్రయోజనాలని కోరే సాహిత్యం ఒకటే అన్న భావంలో ఉంటారు. మన పాత కథలు అవి కానీ చూసామటైతే స్త్రీలు మగవాళ్ళకి దాస్యం చేయటం మనకు ఉంది కదా, షట్కర్మయుక్త కలధర్మపత్ని అని. కానీ దానివల్ల బాధపడేది ఎవరు, ఇబ్బంది పడేది ఎవరు? భార్య. సుఖపడేది భర్త. ఈ రకమైనటువంటి స్పృహ లేనంతకాలం ఒకే రకమైన సాహిత్యం వచ్చింది. కానీ ఎప్పుడైతే స్త్రీలు, దళితులు తమ కష్టాలకి వాటికి కారణాల ఫలానా తమ ఫలానలాగా ఈ అణుగారి ఉంటే మన బ్రతుకులు సుఖంగా ఉండమని తెలుసుకొని తిరగబడ్డం ఆరంభించిన తర్వాత దళిత సాహిత్యం అన్నా లేదా స్త్రీవాద సాహిత్యం అన్నా పుట్టాయి. చారిత్రక అవసరాలు అవి కూడా ఆహ్వానిస్తకవే. మరి తెలుగు కథపై ప్రపంచీకరణ ప్రభావం ఏ రకంగా ఉందంటారు? ప్రపంచీకరణ ప్రభావం అస్సలు లేదని అనం, కానీ ఉండవలసినంత మాత్రం లేదు. ఎంచేతంటే ప్రపంచీకరణను అర్థం చేసుకోవటానికి చాలా ముందు చూపు అవసరం. తర్వాత తగినంత అవగాహన కలిగించుకోవడానికి విస్తృతమైనటువంటి సాహిత్య పఠనం అవసరం. మూడోది, సులువుగా కూర్చొని టూకీగా ఒక గంటలో ఏదో రాసేసి 50, 100, 200 పుచ్చుకోవడం ఈజీ. ఒక విషయాన్ని అర్థం చేసుకొని దాని ప్రమాదాలని గుర్తుపట్టి దాని గురించి జనానికి చెప్పాలి అంటే చాలా శ్రమపడి రాయవలసి ఉంటుంది కదా. అలా కథలు రాస్తున్నటువంటి వాళ్ళు చాలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య బాగా పెరగాలి. తర్వాత మేషారు, ఈ ప్రజల సాహిత్యానికి ప్రాణం ప్రజల భాష అని కొడవంటి కుటుంబరావు గారు అంటారు కదా, మరి ఆ నేపథ్యంలో చూస్తున్న ఈ మాండలిక భాషలో వస్తున్న కథలపై మీ అభిప్రాయం? ప్రజల భాష అన్ని చోట్ల ఒకేలాగా లేదు కదండి. వేరు మండలాల్లో ఉండేటటువంటి వారి భాష వేరు కొంచెం తేడాలతో ఉంటుంది. ఇవి పూర్వం ఒకే ప్రాంతంలో కొన్ని మండలాలు అంటే మాట వరుసకి తూర్పు కోస్తా ప్రాంతాల్లో ఉండే సాధారణ జనుల తాలూకా భాష సాహిత్యంలోకి ఉండేది. అప్పట్లో కథలు రాయలసీమ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ ఉన్నవి, కానీ వాటికి విస్తృతమైన ప్రచారం లేదు. అందుచేత ఆ మాండలికాల తాలూకా ఆ మాండలిక కథల మాండలికంలో ఉండడాన్ని గురించిన అవగాహన, చర్చ
ఆహ్వానం, తిరస్కారం ఇట్లాంటి వాటికి అవకాశం లేకపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి మంచి బలమైన రచయితలు పుట్టుకురావడం వల్ల కుటుంబరావు గారు అన్నట్టే అక్కడి వాళ్ళ ప్రజల భాష వాళ్ళు రాస్తున్నారు. దాన్ని దానివల్ల ఆ రకంగా మాండలికంలో సాహిత్యం రావడం వల్ల తెలుగు భాష సుసంపన్నం అవుతుంది, విస్తృతం అవుతుంది. అది కూడా ఆహ్వానిస్తగదే. శ్రీకాకుళంలో మీ కథా నిలయం ఒక రీసెర్చ్ అండ్ రెఫరెన్స్ లైబ్రరీగా భావి పాఠకులకు ఉపయోగపడాలనే మీ ఆశయం ఎంతవరకు సిద్ధించిందండి? సిద్ధిస్తుంది. ఎందుకంటే ఒక కంప్యూటర్ ఒక నెలల్లో కొనుక్కోగలిగేదాకా ఒక సాహిత్యమని తన స్నేహితులతో కూడా సహాయం తీసుకొని 50,000 రూపాయలు కంప్యూటర్ కొనుక్కోవడానికి కోసం చెప్పి కథానిలయంకి ఇచ్చారు. అలాగే మరికొన్ని నిర్మాణాలు అవసరం గుర్తించినటువంటి అమెరికా ఎన్ఆర్ఐలు వాళ్ళు కూడా సహాయం చేయబోతున్నారు. అయితే పత్రికల మేరకు వచ్చే కథల సంపుటాలు సంకలనాలు మేరకు వచ్చేమాటైతే 2,700 దాకా కథా సంపుటాలు సంకలనాలు సేకరించగలిగాం. అయితే ఇవి ఒక 70% 60% మధ్యన ఉంటాయి మేము సేకరించినవి. ఇంకా 30% దాకా అనేది మేము సేకరించాలి. అవి దొరకడం కష్టం. తమ దగ్గర ఉన్నవాళ్ళు తమకు తాముగా సహాయం చేయాలి. అలాగే పత్రికలు 6,000 పత్రికలు పైన ఉన్నాయి. కానీ ఇవి 60,000 ఇంకా మేము సంపాదించవలసి ఉంటుంది అని చెప్పి గ్రహించాం. అంచేత పాత పత్రికలు, పాత కథా సంపుటాలు సంకలనాలు తమకు తాముగా ఇస్తే ఇదవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏమవుతుందంటే ఒక ఫోన్ కాల్, ఒక కార్డు ద్వారా తమకి కావాల్సిన భోగట్ట కానీ రచనల తాలూకా జెరాక్సుల గురించి కానీ కథానిలయంకి తెలియజేస్తే వీలైతే ఆవేళ, తప్పితే మన్నాడు వెతకవలసి ఉంటే 1-2 రోజుల్లో పంపిస్తున్నాం. అది అంతకన్నా కథకులు దీని తాలూకా ఆవశ్యకతని, దీని ప్రాధాన్యతని గమనించినట్లేదు. మా లక్ష్యం ఈ కథలన్నీ ఒక దగ్గర పోగు చేయటమే కాదు, ప్రింట్ మీడియా నుంచి ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్ మీడియాలో నిల్వ చేయడం కష్టం. ఒక 30-40 ఏళ్ళు అయితే కాగితం ప్రింట్ అయిపోతుంది. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మొత్తం కథా సాహిత్యాన్ని అంతటినీ ప్రిజర్వ్ చేయాలన్నది ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా కృషి చేస్తున్నాం. దీని గురించి ఎవరికేం సందేహం ఉన్నా కథానిలయానికి ఒక కార్డు రాస్తే తెలుస్తుంది. తర్వాత తమంతట తాముగా ఈ కథానిలయం అవసరాలు గుర్తించి ప్రతివాడు సహాయం చేసేమాటైతే అనుకున్న వ్యవధి కన్నా తక్కువ వ్యవధిలోనే ఈ కథానిలయం తన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతుంది.